పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుకున్నాం. ఈ లేఖనములో ప్రవచన వరమును ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి అనే మాటలు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కృపావరములు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ధ్యానముల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకున్న లేఖన భాగంలో 9 కృపావరాలు నమోదు చేయబడ్డాయి. ఈ 9 కృపావరాలను మనం 3 విభాగాలుగా విభజించాం. 1 దేవునితో మాట్లాడడం కొరకు, 2 దేవుని ప్రణాళిక తెలుసుకోవడం కొరకు, 3 దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు. దేవునితో మాట్లాడడం కొరకు ఇవ్వబడిన కృపావరాలు ఏమిటి? భాషల వరము, భాషలకు అర్థం చెప్పు వరము, ప్రవచన వరం. అలాగే దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి ఇవ్వబడిన వరాలు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. ఆ ప్రణాళిక యొక్క నెరవేర్పు కొరకు అవసరమైన వరాలుగా మనం వీటిని చెప్పుకున్నాం. విశ్వాసము, స్వస్థత వరము, అద్భుతాలు చేసేటువంటి వరం. ఆ క్రమంలో దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని గురించి చెప్తూ భాషల వరం గురించి మనం ధ్యానం చేశాం. భాషలకు అర్థం చెప్పే వరాన్ని ధ్యానం చేశాం. 3వదిగా ఈ దినము ప్రవచన వరము అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. అందుకు సంబంధించిన ఆ వరమును గురించినటువంటి విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అని ఇలా చెప్పారు. అందులో ప్రవచన వరము అనే మాటను ధ్యానం చేస్తున్నాం. ప్రవచనము అంటే ఏమిటి? మన ఎదురుగా లేనివి, భవిష్యత్తులో కానీ, వర్తమానంలో కానీ, గతంలో కానీ, వాటిని గురించి దేవుడు మన నోట ఉంచిన మాటను మనం తెలియపరచడం. వాటిని గురించి దేవుడు మన నోట ఉంచిన మాటను మన ఎదుట లేని, అవి భవిష్యత్తులో జరగబోయేవి కావచ్చు, వర్తమానంలో ఎక్కడో జరిగేవి కావచ్చు, గత కాలంలో జరిగిన విషయాలను కూడా క్రోడీకరించి తెలియపరచడం కావచ్చు. వాటిని ప్రవచనం. ప్రవచనం ఎక్కడి నుండి వస్తుంది? ప్రవచనం ఎవరు ఇస్తారు అంటే పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఏ ప్రవచనము పుట్టదు మనుషుడు ఊహ వల్ల. మనుషుని ఇష్టమును బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని వలన పలికారు. ఎలా పలుకుతారు? ఆమోస్ చెప్తాడు ఆ మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం 4 నుండి చదవండి. అని అనేక ప్రశ్నలు సంధిస్తూ 7వ వచనంలో
సింహము గర్జించెను, భయపడని వాడెవడు. అంటే అర్థం ఏమిటి? ఎవరైనా భయపడవలసింది. అలాగే దేవుడు ఒక వ్యక్తి నోట తన మాట ఉంచినట్లయితే ఆ మాట చెప్పకుండా ఎవరు ఉండలేరు. ఆ మాట వారి హృదయాల్లో అగ్నివలె మండుతోంది. ఉదాహరణకు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ వాళ్ళు యేసుప్రభు వారితో మాట్లాడి వెళ్ళిపోయినాక 32వ వచనం, మాట్లాడుచు అవును, ఆయన మండుతూ ఉంటే దేవుడు ప్రేరేపించి ఆయన మాట్లాడుతూ ఉంటే హృదయము మండుతూ ఉంటుంది. హృదయము మండుతూ ఉంటుంది. అదే ఇర్మియా యొక్క అనుభవం. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం 7 నుండి చదవండి. దేవుడట భక్తుడిని గెలుచుకున్నాడట దేవుని పని చేయడం కొరకు. దేవుడట దేవుని పని చేయడం కొరకు భక్తుడిని గెలుచుకున్నాడంట. గెలుచుకున్నాడంటే అర్థం ఏమిటి? గెలుచుకున్నాడు అంటే అర్థం ఏమిటి? భక్తుడు దేవుడు చెప్పిన పని చేయనని పారిపోతూ ఉండాలి. ఎందుకు పారిపోతారు? దేవుడు అంత తోడొచ్చి విజయకుమార్ అనే ఒక చిన్న మట్టి మనిషి నీలాంటోడు, కాకపోతే వయసులో కొంచెం పెద్దేమో, నేను పిలిచి ఏదైనా ఒక పని చెప్తే చేయకుండా ఉంటావా? సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయాసపడతారు దేవుని భయం కలిగిన ప్రతి ఒక్కరు కదా. అటువంటిది దేవుడే ఈ పని చెయ్యి, ఈ మాట చెప్పు అంటే ఈయన చేయడానికి ఇష్టపడలేదట. దేవుడు బలవంతంగా ఈ ప్రవక్తని గెలుచుకున్నాడట. ఎందుకో అంత బలవంతంగా ఈయన గెలుచుకోవాల్సిన అవసరత ఏమిటి? ఎలా గెలుచుకున్నాడు అనేది ఇంకో టాపిక్. గెలుచుకోవాల్సిన అవసరత ఏమిటి? 18 ఆ పేజీ అలాగే పట్టుకొని ఇర్మియా ప్రవచన గ్రంథం 18 వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచున్నారు. మాటలతోనే దైవ సేవకుడిని గాయపరిచి కదా, శూలము వంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఇలాంటివి ఎన్నో. ఇప్పుడు మరల వెనక్కి రండి. 20వ అధ్యాయం 8వ వచనం, బలవంతం చేత నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. నువ్వు చెప్పిన మాట పోయి చెప్పానయ్యా, చెప్తే నన్ను నవ్వుల పాలు చేశారు. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా ఎందుకు అలాగూ అంటే దేవుడు చెప్పమన్న మాట చెప్తే జనం కొడుతున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పకపోతే దేవుడు ఊరుకోట్లా. చెప్పకపోతే దేవుడు చంపుతాను అంటున్నాడు, చెప్తే జనం చంపుతారు. ఇది ప్రవక్త పరిచర్య. ఇర్మియా అనుభవాన్ని చదవండి. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లున్నది. నేను యోచి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేము చాటింతుమందురు కదా. చెప్పకపోతే దేవుడు ఊరుకోడు, చెప్తే జనం ఊరుకోడు.
నీ బ్రతుకులో ఈ పాపం ఉన్నది, నీ మీదకి ఉగ్రత వస్తుంది. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నా. ఊరుకుంటారా మాట? దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక, నీ పిల్లలను పిల్లల పిల్లలను పాడి పశువులను బహుగా ఆశీర్వదించునుగాక, నలుదిక్కులు విస్తరించునుగాక, ఆయన చేయి మీకు తోడుగా ఉండునుగాక. ఇలాంటి ఆశీర్వచనాలు పలికితే ఎగబడి కానుకలు ఇస్తాను. నీ బ్రతుకు బాగాలేదు, నేను బట్టి నీ కుటుంబం కొట్టబడుతుంది, చంపబడుతుంది అంటే అది చెప్పినవాడిని కొట్టేస్తారు. ప్రవక్త పరిచర్య ఎంత ప్రమాదకరమైంది. న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు? 13+1 అంటే దెబోరా గారిని కలిపితేనేమో 14. ఆవిడ కూడా సరళ వృక్షం క్రింద కూర్చొని తీర్పులు తీర్చేవారు, ప్రజలు ఆమె దగ్గరకు వచ్చేవారు. 14 మంది న్యాయాధిపతులు. మొట్టమొదట ఆయన ఓత్నీయేలు, చివర సమూయేలు గారు. అవును కదా, సమూయేలు. రాజులు ఎంతమంది? ఉమ్మడి రాజ్యానికి 3, ఇజ్రాయేలు రాజ్యానికి, యూదుల రాజ్యానికి 20+19, 39+3, 42. న్యాయాధిపతులు 14 మంది, రాజులు 42 మంది, యాజకులు 70 మంది, ప్రవక్తలు 78 మంది. అంటే బైబిల్ గ్రంథం అంతా పరిశీలిస్తే ఏ పరిచర్య చేసిన భక్తులు ఎక్కువ మంది ఉన్నారు? ప్రవచన పరిచర్య చేసిన భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇంచుమించు చంపబడ్డారు. యెషయా చంపబడ్డాడు, ఇర్మియా చంపబడ్డాడు, యెహెజ్కేలు చంపబడ్డాడు. దానియేలు గురించి రాయలేదు కదా. అనేక మంది ప్రవక్తలు యెరూషలేమా యెరూషలేమా అని చెప్తూ అనేక మంది ప్రవక్తలను పంపాను. కోడి తన పిల్లలను రెక్కల చాటును భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేసినట్టు నేను మిమ్మల్ని భద్రపరచాలని అనేక మందిని పంపారు. వాళ్ళందరినీ మీరు చంపారు, మీరు నా రెక్కల కిందకి రానొల్లా నైతరి అని బాధపడ్డారు. ఆయన ప్రవక్త పరిచర్య అంటే ఎంత ప్రమాదకరమైందో చెప్తూ ఉన్నాను. యూదులలో నుండే యూదులు అంటే ఇజ్రాయేలీలోని లేవీ గోత్రం నుండి యాజకులు వచ్చారు. యాజకుడు ఇంకో గోత్రం నుండి రాడు. రాజులు యూదా గోత్రం నుండి వచ్చారు. న్యాయాధిపతులు పూర్తిగా నాకు అవగాహన లేదు, చూడలేదు, చూస్తాను. కానీ ప్రవక్తలు అయితే అన్ని జాతుల నుండి వచ్చారు. కేవలం ఒక ఇజ్రాయేలీలో నుండే కాదు. బిలాం అన్యుడు కదా, అన్యులు కూడా ప్రవక్తలు ఉన్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో అన్యులైన వ్యక్తులు కూడా ప్రవక్తలుగా ఉన్నారు. 1వ అధ్యాయము 12వ వచనం. కదా, అన్యుల్లో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త పని ఎంత ప్రమాదకరమో దేవుడు చెప్తున్నాడు. తాను ఎన్నుకున్న నిజమైన ప్రవక్తను ఎలాగూ బలవంతమైన ప్రేమతో లోబర్చుకొని ఆయన పని చేయించుకుంటాడో లేఖనాల్లో మనం చూసాము ఇర్మియా జీవితంలో నుండి. కానీ డూప్లికేట్ ప్రవక్తలు అనేక రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. అనేకులు అన్నాడు ఒకే మాట. ఎందుకు? ఈ ప్రజలకు కూడా, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు కూడా, ఎక్కువ మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ఆ పాస్టర్ గారు ప్రవచనం చెప్తారు అంటే ఇక ఎక్కడి నుండైనా ఎంత దూరం నుండైనా వెళ్తారు, ఎంత కానుకైనా ఇవ్వడానికి వాళ్ళు అడిగినంత. వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారు. డబ్బులు అడిగేటువంటి భక్తులు ఉన్నారు.
ఆ డబ్బులు ఇచ్చి మరి దానికి లైన్లో నిలవబడాలి. అంత వేలం వేరు. భవిష్యత్తును గురించి తెలుసుకోవాలి. వీడికి తెలిసి వీడి భవిష్యత్తు, వీడు సరిగా లేడు, దేవునికి ఇష్టంగా లేడు, ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు. ఏదైనా జరిగి దేవునికి ఇష్టం లేని విషయాలు జరిగి తన జీవితంలో నష్టమో కీడో జరుగుతుందని తెలుసు, దాని గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడినోడి భవిష్యత్తు ఎందుకు? రేపటి గురించి ఎందుకు? ఏనాటి కీడు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ దేవునికి అప్పగించుకుంటూ ఉంటాడు. భవిష్యత్తు గురించి సోది అడగడానికి వెళ్ళడే బిలామును ఏమన్నాడు? సోదెగాడు అన్నాడు. జరగబోయే సంగతులు చెప్తాడు. ఒరిజినల్ ఉన్నదానికన్నా డూప్లికేట్ అనేక రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. ప్రవక్త పరిచర్య చాలా ప్రమాదకరమైంది. దేవుడు చెప్పకపోతే దేవుడు ఊరుకోడు, చెప్తే జనం ఊరుకోరు. చూడు, ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి వెళ్ళి ఫరో ఎదుట నిలబడి, ప్రపంచ చక్రవర్తి ఎదుట నిలబడి, నీవు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను పంపించకపోతే మా దేవుడు ఊరుకోడు, మా దేవుడు చెప్పాడు పంపిమని, లేకపోతే ఊరుకోడు అని అనేక వార్నింగ్లు ఇస్తూ చివరికి నీ పెద్ద కొడుకు చేస్తాడంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆయన ప్రపంచానికి చక్రవర్తి, ఈయన గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎంత తెగింపు ఉండాలి? తేడా పడితే ఆ ప్రవక్తను చంపడానికి ఎంత టైం పట్టుద్ది ఆ రాజుగారికి? దేవుడు అనుమతించాడు వాళ్ళెవరు ముట్టకుండా ఈయన వెళ్ళి చెప్పి రావడానికి. కొన్నిసార్లు విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇర్మియా హతసాక్షి, కాబట్టి యెషయా హతసాక్షి, హెస్కేల్ హతసాక్షి. అనేక మంది ప్రవక్తలు చంపబడ్డారు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రవక్త తన తోటి శిష్యుడికి ఒక మాట చెప్తే చేయలేదనుకోండి, నేను చెప్పిన మాట నువ్వు చేయలేదుగా, నువ్వు చస్తావు అంటే చస్తాడు. ఇక్కడ రెండు కోణాలు చెప్తున్నాను. ఒకటి, దేవుడు తాను చెప్పమన్న మాట చెప్పకపోతే దేవుడు ఊరుకోడు. దేవుడు చెప్పిన మాట ఉన్నట్టుగా చెప్తే జనం ఊరుకోరు. ఇంకొక కోణం, ప్రవక్త తన తోటి శిష్యుడినో లేకుంటే తోటి వ్యక్తినో నువ్వు నన్ను కొట్టు అని అన్నాడు అనుకోండి, అయ్యో నువ్వు పాస్టర్ గారు నిన్ను కొట్టడం ఏమిటి, నేను కొట్టను అంటే నువ్వు చస్తావు, సింహం వచ్చి నేను తినేస్తుంది అంటే అలాగే జరుగుతుంది. గుర్తేనా మీకు? రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 35-36 వచనాలు. కదా కదా, ప్రవక్తకే కాదు ప్రవక్తతో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదమే. ప్రవక్తతో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు చెప్పింది ప్రవక్త చేయాలి, చేయకపోతే దేవుడితో, చేస్తే ప్రజలతో. ప్రవక్తతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రవక్త చెప్పినట్టు చెబితేనే, చేస్తేనే క్షేమం, చేయకపోతే వాళ్ళకి కూడా. ఎందుకనంటే బిలాం అంటాడు, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 22వ అధ్యాయం 36వ వచనం, 39 చదవాలి, 38 చదవాలి. అది ప్రవక్త పలికే మాట నిజమే.
విన్నా వినకపోయినా చెప్పాలి. అది ప్రవక్త యొక్క పరిచర్య. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. తిరుగుబాటు చేయుట, మాట వినడం శ్రేష్టము. మాట వినడం శ్రేష్టం. మాట వినడం శ్రేష్టం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నేను మీకు పరిచయం చేస్తున్న అంశము ప్రవచన వరము అనే అంశం. మొట్టమొదటిగా ప్రవచనం అంటే ఏమిటో చెప్పుకున్నాం. ప్రవచనం అంటే మన ఎదురుగా లేనిది, భవిష్యత్తులోది, వర్తమానంలోది, గతంలోది ఏదైనా మనం తెలియపరచడం. ప్రవచనం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసాం. ప్రవచనం వచ్చినప్పుడు ప్రవచనం పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? ఆయన మౌనంగా ఉండలేరు, అది ప్రవచించకుండా ఉండలేరు. ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడతారు అంటే, ఆ ప్రవచనం ఎవరి గురించి అయితే చెప్పబడిందో, అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, సంఘం గురించి కావచ్చు, రాజ్యం గురించి కావచ్చు, లోకమంతటిని గురించి కావచ్చు, చెప్పినప్పుడు వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు. వాళ్ళు చంపేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలకు భయపడి, ప్రవచనం చెప్పడానికి భయపడి మౌనంగా ఉంటే, అయ్యో ప్రభు చెప్పమన్నాడు నేను చెప్పలేదు అని ఎముకలలో అగ్ని మండినట్లు నిప్పులు వేసి ఒక పైపు లాంటి దానిలో అడుగు 2 వైపులు మూసేస్తే లోపల ఎంత వేడి పుడుతుంది, అలాంటి వేడి పుడుతుంది ఎముకల్లో. అది ఇర్మియా గారి అనుభవం. ఇర్మియా గారి అనుభవం. అలాగే ప్రవక్తల యొక్క అనుభవం. దేవుడు మాట్లాడినప్పుడు వారి హృదయాలు అగ్నివలే మండుతాయి. దావీదు అనుభవం కూడా 39వ కీర్తనలో చెప్తాడు, నా హృదయంలో అగ్నివలే మండుచున్నది అని చెప్పి. నా దినములు అంతమేమిటో చెప్పమన్న సందర్భంలో ఇట్లా భక్తులు అంటే దేవుడు ప్రవచించమని ఒక ప్రవచనాన్ని అప్పగిస్తే భక్తుడు చెప్పకుండా ఉండలేడు. యథార్థమైన ప్రవక్తల గురించి చెప్తున్నాను, అబద్ధ ప్రవక్తలు కాదు. చెప్పబోతే దేవుడు ఊరుకోడు, చెప్తే ప్రజలు ఊరుకోరు. అంతేకాదు, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రవక్తతో ఉన్న వాళ్ళు పాటించకపోయినా వారికి ప్రమాదం. వారికి ప్రమాదం. కొత్త నిబంధన మరింత ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఆ తీవ్రత. క్రొత్త నిబంధన మరింత ఎక్కువ స్థాయిలో ఉంటుంది తీవ్రత. అక్కడ పాత నిబంధనల మాటలైనా ఉన్నాయి, కొత్త నిబంధనల మాటలు లేవు కదా. చేయవలసిన పని సక్రమంగా చేయకుండా సగం దాచుకొని వచ్చి మౌనంగా నిలబడితే డమాలు. అంత ప్రమాదం దేవుడు, అంత ప్రమాదం కదా. ఇంతకీ ఈ ప్రవచనాన్ని అంటే ఏమిటో చెప్పాను. దాన్ని ఎలా నిర్వచించవచ్చు, దాని యొక్క వివరణ, ప్రవచనం యొక్క వివరణ చూడండి. మన మూల వాక్యం దగ్గరకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. మొదటి వచనంలో మరి విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమన్నాడు. ఆపేక్ష అంటే, ఉపేక్ష అంటే తృణీకరించుకోవడం, ఆపేక్ష అంటే కోరుకోవడం. మరి విశేషంగా ప్రవచన వరాన్ని కోరుకోమన్నాడు. కోరుకోమని ఒక ప్రవక్త చేసే పని ఏమిటో 3వ వచనంలో చెప్పాడు. కానీ ఇప్పటివరకు నేను ఉదాహరించిన ప్రవక్తలందరూ పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తలే. మీరు గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త గురించి కూడా చెప్పలేదు. పాత నిబంధన గ్రంథంలో 70 మంది ప్రవక్తలు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో
ప్రవక్త అని పిలువబడిన వారు 8 మంది ఉన్నారు, మొత్తం 78 మంది. ప్రవక్త అంటే యెహోవా సెలవిచ్చుందేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు అని చెప్పగా లేఖనాలు వ్రాయబడ్డాయి. లేదు, ఆయా సందర్భాల్లో చేయవలసిన పనులు చెప్పబడ్డాయి. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికీ ప్రవక్తలు అని ఎక్కువ మందిని పిలవడానికి దేవుడు ఇష్టపడలా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏం చేశారు? గ్రంథాలు రాశారు. యెషయా, ఇర్మీయా 17 పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు. అవునా? ప్రవక్తల గ్రంథాలు. దావీదు ప్రవక్త, కీర్తనాకారుడు. అవునా? ఎజ్రా ప్రవక్త. ఇలాగూ అనేక మంది భక్తులు ప్రవక్త. మోషే ప్రవక్త. అవునా? ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు దేవుని యొద్ద నుండి దేవుని వాక్కును పొంది ఆ వాక్కు ప్రజలకు చెప్పారు, ఆ వాక్కును గ్రంథస్థం చేశారు. వాళ్ళను ప్రవక్తలు అని పిలిచారు. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవభక్తులు దేవుని యొద్ద నుండి వాక్కును పొందుకొని ఆ వాక్కు ప్రకారం గ్రంథాలను రాసిన వాళ్ళను ప్రవక్తలను పిలవడానికి దేవుడు ఇష్టపడలా. అపోస్తలులు అని పిలిచాడు. ఎందుకు ప్రవక్తలను పిలవడానికి ఇష్టపడలేదు? అన్ని పరిచర్యల కల్లా ఘనమైన పరిచర్య ప్రవక్త పరిచర్య అని చెప్పుకున్నాం కదా స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇప్పుడు నాయకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళు 5 కదా పాత నిబంధనలు మనకు కనిపించేది. నాయకులు, తర్వాత రాజులు, యాజకులు, తర్వాత న్యాయాధిపతులు, ప్రవక్తలు. ఆర్డర్లో చెప్తే మొదటిగా నాయకులు, తర్వాత అప్పుడు యాజకులు ఉన్నారు, ఆ తర్వాత 3 న్యాయాధిపతులు, 4 ప్రవక్తలు, రాజులు. వీళ్ళు కదా 5 కదా. అదే క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి అపోస్తలులు, ప్రవచనవరం ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. అవునా? అయినా కూడా యేసు ప్రభువారిని వెంబడించిన 12 మందినైనా వాళ్ళు బుక్స్ రాశారో రాలేదా? మత్తయ్య గారు ఆయనను వెంబడించిన వ్యక్తి కదా, ఆయన ప్రవక్త అని పిలవడం లేఖనం కదా. యోహాను గారు 5 పుస్తకాలు రాశారు, ఆయనను ప్రవక్త అని పిలవడం అపోస్తలుడు అయిన యోహాను గారు. పౌలు గారు తర్వాత వచ్చారు, 4 సంవత్సరాల తర్వాత ప్రభువుని దర్శనం అని చూశారు. ఆయన కూడా 13+1 14 పుస్తకాలు రాశారు, కానీ ఆయనను ప్రవక్త అనడం వల్ల అపోస్తలుడైన పౌలు. దీనికి 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రవక్త పరిచర్య కన్నా అపోస్తలిక పరిచర్య ఉన్నతమైనది అనేది ఒక ఆలోచన. ఏ పరిచర్య అయినా దేవుడు ఇచ్చింది, అది ఘనమైంది, కానీ దానిలో కలిగే ఫలితాలను బట్టి ఉత్తమత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. 2, ఆనాడు ప్రవక్తలు అని పిలువబడిన వారు అనేక మంది డూప్లికేట్స్, అబద్ధ ప్రవక్తలు, మోసగారైన వారు ఉన్నారు. ప్రవక్త అని చెప్పుకుంటే వాళ్ళని తృణీకరించే స్థాయికి వచ్చేసింది సమాజం. మలాకి తరువాత మత్తయి వరకు ఉన్న మధ్యకాలం ఇంచుమించు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. మలాకీతో చివరిగా మాట్లాడారు, మలాకీలో ఉన్న విషయాలు. ఆ తర్వాత మత్తయి సువార్త రాశారు, ప్రభు మాట్లాడిన విషయాలను మత్తయి గారు. ఈ మధ్యకాలంలో 400 సంవత్సరాలు ఇంచుమించు. ఆ టైంలోనే మనస్తత్వ శాస్త్రాలు అనేకం పుట్టుకొచ్చినాయి. అనేక మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు వచ్చారు. ఆయన ఎవరు? ఆ పేరు నాకు గుర్తులేదు. ఏమండి? ఎస్తో స్టార్ట్ అవుతుంది ఆ పేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్. రైట్.
ఆయన ఎంతో వేదాంతుడు, వీళ్ళందరికీ ఫాదర్ ఆయన, అంత సీనియర్. అవును కదండి. ఆయన అంటాడు, నా భార్యను అర్థం చేసుకోవడం నాకు చేత కాలేదు అంటాడు. అంత తత్వం రాసి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అనేకులు ఆయనని ఆధారం చేసుకొని వేరు. దాని పూర్తి వివరాలు నాకు తెలియదు, కానీ ఆ మౌన కాలంలో పుట్టినటువంటి మానవుని యొక్క కపోలం నుండి పుట్టిన తత్వ జ్ఞానం అది. ఎక్కడ సంపూర్ణతనివ్వలేదు. ఆ జ్ఞానం ఏ మనిషికి సమాధానము, సంతోషం ఇవ్వలేదు. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు ఈ కాలంలో దేవుడు నాతో చెప్పాడు, ఈ కాలంలో దేవుడు నాతో చెప్పాడు, ఇదిగో యేసు ప్రభువారు రెండో రాకడ గురించి చెప్పారు అని చెబుతూ అనేక విషయాలు. ఇదిగో ఆయన రాకడ సమీపంగా ఉంది, క్రీస్తు ఇక్కడ వచ్చాడు, అక్కడ వచ్చాడు. ఇవన్నీ వినే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ప్రభువు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన ప్రతి పత్రికల వలననైను ఎవడైనా నువ్వు చెప్పిన ఎడ్ల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయనతో కూడుకుంటాను బట్టి మిమ్మును, అంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు అనేక మంది తయారయ్యారు. కాబట్టి వీళ్ళని కూడా ప్రవక్తలను పిలిస్తే ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు నిజమైన ప్రవక్త కాదు అనే విషయాన్ని గుర్తుపట్టక వీళ్ళని తృణీకరించే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి అపోస్తలుని పేరు పెట్టి అపోస్తలికత్వపు అధికారాలను, యోగ్యతలను దేవుడు అనుగ్రహించాడు. ఒక అపోస్తలుని యొక్క అధికారపు స్థాయి. వాళ్ళు చెప్పేది ప్రవచనమే. సంఘంలో ఉన్న విషయాలను, ప్రభు చెప్పిన విషయాలను దిద్దుబాటు చేస్తూ ఇది వాక్య సారాంశ సత్యం, సంఘానికి పునాది వేయడం, ఇవన్నీ ప్రాథమిక విషయాలు కదా. అవి వేశారు, పునాదులు వేశారు, మూలోపదేశం చేశారు. పునాది వేరు, మూలోపదేశం వేరు. మూలోపదేశం చేశారు, ఇంకా అనేక విషయాలు వాళ్ళు బోధించారు. కానీ ఆ తర్వాత కూడా ప్రవక్త యొక్క పరిచర్య ఏమిటి అంటే, మనం చదివిన 14వ అధ్యాయం 3వ వచనం, క్షమాభివృద్ధి, హెచ్చరిక. ఈ 3 పనులు చేయడం ద్వారా ఏం జరుగుతుంది? దేవునికి మహిమ వస్తుంది, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి లేదా సంఘానికి లేదా లోకానికి లేదా రాజులు క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి. ఒక నిజమైనటువంటి ప్రవక్త ఆనాడు లేఖనాలు వ్రాయడానికి ప్రవక్తలను వాడుకున్నారు, జరగబోయే విషయాలు చెప్పడానికి ప్రవక్తలను వాడుకున్నారు. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి అపోస్తలులు అనే పేరు పెట్టి లేఖనాలు వ్రాయడానికి వాడుకున్నారు. దేవుడు కోరుకున్న దైవ కార్యం భూమి మీద జరగడానికి అవసరమైన సిద్ధపాటు, క్రీస్తుని గురించిన మూలోపదేశము, సంపూర్ణతలోనికి సాగిపోయే శ్రేష్టమైన అనుభవాలు, ఇవన్నీ కూడా అపోస్తలుల ద్వారా దేవుడు ప్రకటింపచేశాడు. వారి బాధ్యతల ద్వారా సంఘాన్ని. ఆ రోజు ప్రవక్త వస్తుంటే గడగడలాడేవారు. మీకు జ్ఞాపకమైన సమూయేలు బెత్లెహేము వస్తుంటే యెషీ కుమారుడైన దావీదును అభిషేకించడానికి ఊరి వాళ్ళంతా గడగడలాడలేదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1 నుండి 5-6 వచ్చిన, అయ్యా నువ్వు సమాధానంతో వస్తున్నావా, లేకుంటే అంటే ఆయన నోట ఏ మాట ఉంటుందో ఆ మాట మాకు క్షేమకరమో ప్రమాదకరమో. గడగడలాడిపోయేవారు. ఎందుకంటే ప్రవక్త మాట చెప్తే చచ్చిపోతారు, అంతే. బోడిపాడా అంటే ప్రవక్త అయిన ఎలీషాకి ఎంత కోపం వచ్చింది? 42 మంది పిల్లల్ని చంపేసి అంత కోపం వచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్త కడపట ఉంచబడ్డాడు. మేము వేడుకొనుచున్నాం, మేము ప్రార్థించుచున్నాం, మేము మనవి చేయుచున్నాం. ఎందుకు? ఆనాడు ప్రవక్తలను గర్విష్ఠులై ప్రజలు దేవునికి లోబడనల్లని హృదయాలతో, మా కీడు గురించి చెప్తావా, నీ నోట ఎప్పుడు కీడే ఉంటుంది అని ప్రవక్తను చంపేశారు.
క్రొత్త నిబంధన సంఘంలో కీడుని గురించి హెచ్చరించేదాకా కాదు, మంచిని గురించే మాటికి చెప్తుంటే చంపేస్తున్నారు. మాటికి మంచిని గురించి చెప్తుంటేనే చంపేస్తున్నారు. అంత దుర్మార్గత, దుష్టత్వం ప్రబలిపోయింది. కాబట్టి మీ మధ్య నేను సాధువునై ఉంటేనే, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించున్నట్లు నేను మీ మధ్య ఉన్నాను. మీరు రాజులయ్యారు, మేము కడపడ ఉంచబడ్డాం, మురికిగా ఉంచబడ్డాం, పెంటగా ఉంచబడ్డాం, వేడుగ్గా ఉంచబడ్డాం. పౌలు గారి వేదన రోదనది. కాబట్టి నేను మీకు పరిచయం చేస్తున్న అంశము ప్రవచన వరాన్ని ఆయన అడగమన్నాడు. మిగిలిన అన్ని వరాల కన్నా ఎన్ని వరాలు చెప్పుకున్నాం? క్రొత్త నిబంధన ఇంచుమించు 22 లేదా 21. వాటన్నిటిలో ప్రవచన వరాన్ని అడగమన్నాడు. ప్రవచన వరము అంటే క్షేమాభివృద్ధి కలగడానికి అవసరమైన వాక్కు దేవుడు నీ నోటు ఉంచితేనే నువ్వు క్షేమాభివృద్ధికరమైన మాట పలకగలుగుతావు. అంతేకాదు, ఆదరణకరమైన మాట అయినా దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సిందే. లోకంలో ఎంతమంది ఆదరణకరమైన మాటలు చెప్పేవాళ్ళు లేరు? ఏ మత ప్రవక్తలనైనా చూడండి, పీఠాధిపతులనైనా చూడండి, వాళ్ళు ఆదరణ కలిగించే మాటలే చెప్తారు, బుద్ధివాక్యాలే చెప్తారు, జ్ఞానవాక్యాలే చెప్తారు, అరిషడ్గాలు జయించాలి అనే చెప్తారు. వాటికి లోబడిపోమని ఎవరు చెప్పరు కదా, వాళ్ళే జయించలేరు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చెప్తారు అవి జయించడానికి దేవుడు మనలో ఎలాగూ పనిచేస్తున్నాడో దాని గురించి క్షేమాభివృద్ధికరమైన మాట ప్రవక్త అయిన వ్యక్తి చెప్తాడు. పౌలు గారు చెప్తున్నారు, మొదటి పత్రిక అంతా, కొరింథీ పత్రిక అంతా గద్దించి రెండో పత్రిక రాస్తే రెండో పత్రికను చింపి అవతల పడేశారు. మరలా మూడో పత్రిక రాశాడు. ఆ తర్వాత ఎందుకో వాళ్ళు మారుమనసు పొంది దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆ రెండో పత్రిక దొరకలేదు కదా. 3 పత్రికలు కొరింథీలకు రాశారు. కాబట్టి ప్రవక్త పరిచర్య సవాల్తో కూడింది. ఆనాడు సవాల్తో కూడిందే, ఈనాడు సవాల్తో కూడిందే. ప్రవక్త పరిచర్య లేదు అని చెప్పేటువంటి భక్త సమాజం ఉన్నది. ప్రవక్త పరిచర్య లేదు అనేటువంటి భక్త సమాజము ఉన్నది. ప్రవక్త పరిచర్య లేదు అనే భక్త సమాజం ఉన్నది. మరి ప్రవక్త పరిచర్య లేదు అంటే ఆపేక్షించండి. ప్రవక్త పరిచర్య చేసేవాడు క్షేమాభివృద్ధిని పొందుతాడు. ఆ పరిచర్య ద్వారా ఆదరణ కలుగుతుంది. ఈ మాటలు కొట్టేయాలి కదా, ఈ పేజీ తీసేయాలి కదండి. ఈ 14వ అధ్యాయం అంతా కృపావరాల ద్వారా శక్తిని ఎలాగూ విడుదల చేస్తామో ఆ అనుభవాలు రాయబడ్డాయి. 14వ అధ్యాయం. 12వ అధ్యాయంలో కృపావరాల గురించి చెప్తూ అది మన శరీరంతో పోల్చి శరీర అవయవాలు ఎలాగున్నాయో అలాగున ఈ కృపావరాలు పొందిన వ్యక్తులందరూ క్రీస్తు యొక్క శరీరంగా ఉన్నారు అని చెప్పి అది ప్రేమ కలిగి ఉండాలని 13తో చెప్తూ ఈ కృపావరాలు పొందిన వ్యక్తులు ఆ కృపావరం యొక్క శక్తిని ఎలాగూ విడుదల చేయాలి అనేటువంటి విషయాన్ని 14లో చెబుతూ ఉన్నాడు. అందులో మరి విశేషంగా ప్రవచన వరాన్ని గురించి చెప్తున్నాడు. ప్రవక్తలు లేరు అని చెప్పేటువంటి భక్త సమాజానికి మనం అడిగే ప్రశ్న, మరి ఈ అధ్యాయాన్ని తీసేద్దామా అండి? అంత ధైర్యం ఉందా అండి? దేవుని వాక్కును కాదనే ధైర్యం ఉందా అండి? ఆలోచన చేయండి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రవక్త ప్రేమతో నింపబడిన వాడై ఆ పరిచర్య చేయాలి. సవాల్తో కూడిన విషయం ఇది. మిగిలిన కృపావరాలు, స్వస్థత వరం, రోగం వచ్చింది ప్రాణం చేస్తాం, స్వస్థత వరం ఉంది, బాగైంది, వాడు వెళ్ళిపోతాడు. ఇది బతుకుంది ఇదండి. ఒక వ్యక్తిని దేవుని స్వరూపంలోనికి మార్చేది అది భౌతిక స్వస్థత, ఇది ఆత్మీయ స్వస్థత. అపవాదిని ఎదిరిస్తూ తను తాను కట్టుకుంటూ ఇదిగో నా బ్రతుకు అని చెబుతూ ప్రవచించాలి. ఈనాటి ప్రజలు ఎలాగున్నారు చెప్పండి? ఈనాటి ప్రజలు ఎలాగున్నారు? వారికి మేలుకరమైంది చెప్తేనే, క్షేమకరమైంది చెప్తేనే కదా, మేలుకరమైంది చెప్తేనే, క్షేమకరమైంది చెప్తేనే వాళ్ళ మన్నన మనం పొందుకోగలుగుతాం.
సూటిగా, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, లేకుంటే నీ కూతురు ఇలాగ ఉంది, నీ కొడుకు ఇలాగ ఉన్నాడు, వాని ప్రవర్తన బాగలేదు, నేను కళ్ళారా చూసా అని నీతో చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు చెప్పు? నా బిడ్డే దొరికిందా, నా కొడుకే దొరికాడా, వీళ్ళకి పిల్లలు లేరా, మారు మనసు పొందానని చెప్తున్నావు, దేవుని కృపావరాలు కావాలని ప్రత్యేకించుకుంటున్నావు. సూటుగా ఒక దైవ సేవకుడు ఒక రెడ్ హ్యాండెడ్గా ఒక అలా చూపించినట్లయితే, ఆధారం చూపించి ఈ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ కొరకు నువ్వు ప్రత్యేకించుకొని ఏడు రా, నేను కూడా ప్రత్యేకించుకొని ఏడుస్తా అంటే ఎంతమంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు? అలా చెప్పి కొంతమంది నేను పోగొట్టుకున్నాను తెలుసా మీకు? ఎన్ని అవమానాలు ఎదురైనాయో తెలుసా నాకు? అటన్నిటిని దిగమింగుతూ కూడా మౌనంగా రాధన చేస్తాను. నేనేదో గొప్ప అని నేను చెప్పడంలా, అది చేయకుండా ఉండలేను. ఎముకలలో అగ్ని వల్ల మండుతుంది. అప్పగించిన పని అది, అప్పగించిన పని అదండి. నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద నింద వేయడానికి వచ్చేది సేవకుడు. ఇంకేం పని లేదు ఆయనకు. ఆలోచించాయి. ఆ హృదయ సున్నతి ఈనాడు క్రైస్తవ సమాజంలో 90% కంటే ఎక్కువ మందికి లేదు. ఈ కారణం చేత ప్రవక్త తృణీకరించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు, గాయపరచబడుతున్నాడు. వాటిని లక్ష్య పెట్టట్లేదు. ఎందుకు? బలవంతంగా ఆయన గెలుచుకుంటున్నాడు. ఆ ప్రవక్తలు బలవంతంగా గెలుచుకుంటాడు. అయ్యా, ఒక పర్యాయం నీ ప్రేమ నది గట్ల వరకు పొంగి పారుతున్నటువంటి నది వలె ఉంటుంది. అసలు నేను తప్ప ప్రపంచంలో ఎవరు నీకు వద్దన్నంతగా నన్ను ప్రేమించినట్టుగా నాకు కనపడతావు. ఒక్కోసారి అసలు నేను ఎవరో తెలియనట్టుగానే పక్క నుండి వెళ్ళిపోతావు. ఎండిపోయిన నదిలాగా ఉంటుందయ్యా ఈ అనుభవాలన్నీ. ఎప్పుడు ప్రవక్త ప్రవచించినాక మరి చెప్పమన్నోడు అవమానం వస్తుందని తెలియదా దేవునికి? ఈ మాట చెప్తే వాళ్ళు తిడతారు, కొడతారని తెలియదా? చంపుతారని దేవుడికి తెలియదా? చంపేటప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోతాడు ఆయన. వీడు తన్నులు తినాలి, చంపబడితే వీడు చావాలి. దేవుడికి తెలుసా తెలీదా? జరగబోవు సంగతులు నా వలే చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అని సవాలు విసిరినోడు. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయమా? నలభైవ అధ్యాయం 28వ వచనం. కాదు, జరగబో సంగతులు 44:6 చూడండి. మొదటి వాడను, కడపడి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఎందుకో చెబుతూ ఉన్నాడు 7వ వచనంలో. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అటు వాడెక్కడైనాను ఉండి నీళ్ళ నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అటు వారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియచెప్పు వారై ఉండవలెను. నేను చెప్పినట్టు ఎవడని చెప్పేవాడు ఉన్నాడా? దేవుడు సవాలు విసురుతున్నాడు. దేవుడు సవాలు విసురుతున్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఎవరు కదా? ఎవరు తెలియజేస్తారు? ఎవరు తెలియజేస్తారు? తెలియజేయగలిగిన వాడు ఎవరు లేరు. మొదటివాడు, కడపడివాడు, సృష్టికర్త అయిన దేవుడు తప్ప
ఆది నుండి ఆయన అంటున్నాడు, ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని పశువులకు, పక్షులకు, జంతువులకు కాదు, మనుషులకు, జనములకు నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగల వాడెవడు, అట్టి వాడు ఎక్కడైనాను ఉండిన ఎళ్ళ నాకు తెలియచేపాడు. క్రొత్త నిబంధనలో ఉందా ఇలాంటి మాట? జరగబోయే విషయాలు తెలియజేస్తాననే మాట ఎక్కడైనా ఉందా? ఏమో, కనీసం కొన్ని 10 సార్లు చెప్పి ఉంటారు ఉందని, లేదని. ఏం చెప్పాను? ఉందని చెప్పానా లేదని చెప్పానా? ఉందనే చెప్పాను. ఎక్కడా? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. వచ్చినప్పుడు ఏమి బోధింపగా ఆధ్యాత్మిక నీకు తెలియచేస్తే, బాగా విను, నా వైపు చూడు, సంభవింపబోవు సంగతులు నీకు తెలియచేస్తే నువ్వు ప్రవక్త. నీకు తెలియజేస్తే నువ్వు ప్రవక్తలు. ప్రవక్తలు లేరు అంటారేంటి? లేరు అంటే ఈ వచనాన్ని కొట్టేయాలా వద్దా? ఆలోచన చేయండి. అయితే నిజమైన ప్రవక్త ఎవరు అనేది గుర్తుపట్టాలి. ఒక వర్తమానం చెప్పినాక, ఆ వర్తమానం అంతా అయిపోయినాక, ఆ వర్తమానంలోని సారాంశాన్ని తీసుకొని, నా కుమారుడు ఆ దేవుడిని ఇలాగ మాట్లాడుతున్నాడని ఆ వాక్యంలో భాగమే చెప్తే అది ప్రవచనం కాదు. అది ప్రవచనం కాదు. ప్రవచనం చాలా స్పష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉండదు కదా. ఇక్కడ ఇంకొక తెరకాసు ఉంది. దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనం నెరవేరకుండా ఉండే అవకాశం ఉన్నదా? నేను యథార్థమైన ప్రవక్తల గురించే చెప్తున్నా, అబద్ధ ప్రవక్తల వైపు వెళ్ళడంలా. అటు వెళితే మనం ఈ మెయిన్ టాపిక్ చర్చించుకోలేం, సమయం సరిపోదు. అబద్ధ ప్రవక్తల గురించి ఎంత విస్తారమైన అంశం ఉన్నది. నేను అటు వెళ్ళడంలా, యథార్థమైన ప్రవక్తల గురించి పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్తున్నా. ఇది నీ మనసులో ముద్రించబడింది అనుకో, ఆటోమేటిక్గా అబద్ధ ప్రవక్తను గుర్తుపట్టేస్తావు. అంతే కదండి? రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనం నెరవేరకుండా ఉండే అవకాశం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ యోనా గారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మీ మీద కీడు వస్తుంది, 40 దినాల్లో నేను నాశనం చేస్తాను. ఈ అయ్యగారు అటు వెళ్లకుండా ఇంకో వైపు వెళ్ళాడు. దేవుడు బలవంతం చేత లోపరుచుకొని తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టాడు, దూతలు నిలవబెట్టాడు. 40 దినాలు రాజుతో సహా అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అవునా? దేవుడు చేస్తానన్న కీడు నుండి వాళ్ళని తప్పించారా లేదా? మరి యోనా గారి ద్వారా చెప్పిన ప్రవచనం తప్ప కాదు కదా. కీడు వస్తుంది, వేడుకోండి. ఏవేలు ఏమంటాడు? ఇప్పుడైనను ఉపవాసం ఉండి. ఏవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రండి, ఇది యెహోవా. తర్వాత చదవండి. కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, ప్రవచనం ద్వారా ఏం చెప్తున్నాడు? ప్రజలకి హెచ్చరిక. హెచ్చరిక అంటే, అయ్యా నీకు ప్రమాదం ఉన్నది. ఎర్ర షర్టు వేసుకొని రోడ్డు మీద నిలబడ్డావు. ఎవరో చెప్తున్నారు, వెనక మదించినటువంటి కోడె నీ వైపు వస్తుందని. అబ్బాయి వస్తుంది, తప్పుకో అని కేకేశారు. నేను చూడను చేయను అంటే
ప్రమాదం. చూసి అతను తప్పించుకుంటే అది వెళ్ళిపోయింది అనుకోండి, ఈ చెప్పిన మాట అబద్ధమా? కాదు కదా. అలాగే దేవుడు కీడు వస్తుందని చెప్తున్నాడు. పశ్చాత్తాపడితే ఆయన కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడును అయి ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు గాక మీ హృదయమును చింపుకొని. కీడుని గురించి చెప్పేది ఎవరు? జరగబోయే కీడుని గురించి ఆయనే కదా. ఆయన స్వాభావిక లక్షణం, వ్యక్తిత్వ లక్షణం కరుణ, కనికరం చూపడం ఆయన నామంలో ఉన్నటువంటి ఒక దైవిక లక్షణం. పశ్చాత్తాపడును, మారు మనసు పొందితే చేయనుద్దేశించిన కీడు చేయక, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా ఏమిస్తున్నాడు? ఏమిటా నైవేద్యము? ఏమిటా నైవేద్యం? ఏమిటా పానార్పణం? పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, నేను పానార్పణముగా. ఇప్పుడు చెప్పండి, ఆ పానార్పణం అనే దీవెన ఎవరిది? నేను మారు మనసు పొంది దేవునికి ఇష్టం లేని స్థితిలో నుండి పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నాకు ఇచ్చే దీవెన నేను పానార్పణముగా పోయబడ్డా. నేను నైవేద్యముగా అర్పణల గురించి చెబుతూ అది యెహోవాకు ప్రీతికరము మనోహరమైన యాగం అంటాడు. రోమా 12:1 ఏమన్నాడు? మీ శరీరములను సజీవమైన యాగముగా. అప్పుడు నైవేద్యం ఎవరు? ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపడు. ఇప్పుడు చెప్పండి, నీ గురించి కీడుని గురించి ప్రవచించాడు ఒక ప్రవక్త, నువ్వు పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొంది ప్రభు పాదాలు పట్టుకుని వేడుకున్నావు, నీ మీద ఉద్దేశించిన కీడు నుండి ఆయన మనసు తిప్పేసుకున్నాడు. అప్పుడు ఆ ప్రవచనం నీ గురించి చెడుగా చెప్పినటువంటి ప్రవక్త ఎవరు ఉన్నారో ఆయన అబద్ధం చెప్పినట్ట? అంటే చెప్పిన ప్రవచనం నెరవేరకుండా ఉండే సందర్భం ఉంటుందా ఉండదా? ఇలాగని అందరు ప్రవక్తలను కూడా, యథార్థమైన వాళ్ళను కూడా అబద్ధ ప్రవక్తల ఘాటన కట్టేద్దామా? వివేచన కావాలి, వివేచన కావాలి. ఏమిటి మనకున్న లిట్మస్ పేపరు? ప్రమాణం ఏమిటి? నువ్వు మారు మనసు పొందావు, పానార్పణంగా పోయబడ్డావు, అప్పుడు దేవుడికి మహిమ వచ్చిందా లేదా? నీ వలన నువ్వు పానార్పణంగా పోయబడితే, పౌలు పానార్పణంగా పోయబడితే ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారాడు? క్షమాభివృద్ధి కలిగిందా లేదా? ఈ రెండు ఉంటాయి నిజమైన ప్రవక్తకు. నా మాట అర్థమైందండి? ఇలా ఇందాక చెప్పినట్టు ప్రవచనం అనేది ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి, కుటుంబాలను గురించి చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబాల గురించి ఎక్కడ చెప్పారు? యాకోబు గారు ఆదికాండం 49లో ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి, గోత్రకర్తను పిలిచి వారి వారి కుటుంబాల గురించి చెప్పారు. వ్యక్తుల గురించి దావీదు గురించి చెప్పారు, రాజ్యాలను గురించి చెప్పారు ఇర్మియా, లోకమును గురించి చెప్పారు ఇర్మియా దగ్గరే కదా. అవునా? చదువుతారా వచనాలని? అవసరం లేదు కదా. కాబట్టి ఈ మాటలు మీరు మనసును పెట్టి, లేకుంటే చదవండి ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి చదవండి. మూడవ అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయంలోనే రాజ్యముల మీద 4-5 వచనాల్లో చివరి భాగం, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా నియమించితిని. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, 11:28 చూడండి.
లోకమంతటి మీదకి రాబోకరు, లోకాన్ని గురించిన ప్రవచనాలు. అవునా? అవునా? సంఘాన్ని గురించి మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి. జనులు దానిలోనికి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునికి, యెహోవా పర్వతమునకును మనము వెళుదుము రండి. దేవుని సంఘాన్ని గురించిన ప్రవచనం 4వ వచనం వరకు వ్రాయబడి. ఇక్కడ ఇంకొక కోణం చెప్తాను. ప్రవచనము అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్య భాషల ద్వారా కూడా పలుకబడుతుంది. దీనికి ఒక సూత్రం చెప్పాను వరాల గురించి చెప్తూ. ఏ ఒక్క వరం కూడా ఒంటరిగా పనిచేయదు, మరి ఒక వరంతో పనిచేస్తుంది అని మొదటి స్టేట్మెంట్ చెప్పి, రెండవది అందులో అది దేవుని యొద్ద నుండి వచ్చిన వరం అయితే అందులో దైవిక లక్షణం ఆత్మ ఫలం ఉంటుందని చెప్పాను. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం ఇవి ఉంటాయి. ఆ సూత్ర ప్రకారం ప్రవచనం అనేది అన్య భాషలతో దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా మనుషుల భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా మధ్యలో దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడతారు. ఒక ఉదాహరణ చూపించిన చాలా ఉన్నాయి. నలభై 46వ కీర్తన. మొదటి నుండి 9 వచనాలు అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 7వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఒక కాంటెస్ట్లో మాట్లాడుతున్నాడు. ప్రజలతో చెప్తున్నాడు. ఆయనే భూమి మీద నాశనములు కలగ చేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధంలో మాన్పువాడు. విల్లు విరుసువాడును, బల్లెము తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయడు ఆయనే అని ఏమన్నాడు? టాపిక్ డైవర్ట్ కాలా? ఇప్పుడు పలుకుతున్న ప్రవక్త దేవుడా? కాదు, ఇక్కడ స్వరం మారింది. దేవుడే స్వయంగా పలుకుతున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకున్నది. అన్యజనుల్లో నేను, అక్కడ హైఫన్ పెట్టారండి. అర్థం ఏమిటి? టాపిక్ వేరే టాపిక్ అని అర్థం. అవునా? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడతాడు. ఇవి గుర్తుపట్టాలి. తర్వాత దర్శనాలతో కూడినటువంటి ప్రవచనాలు ఉంటాయి. దర్శనంతో కూడిన ప్రవచనాలు. ఉదాహరణకు, నీ కుమారుగా ప్రవక్తగా ఉండడానికి షాబాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు. ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి యెహూను అభిషేకించు. సిరియా మీద రాజుగా ఉండడానికి హజాయేలును అభిషేకించు అని దేవుడు చెప్పాడు హోరేబు పర్వతం దగ్గర. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం. ఏలియా గారు ఎలీషాను దుప్పటి పైన వేయడం ద్వారా ఆయన ప్రత్యేకించారు.
యెహోను తన సేవకుడిని పంపడం ద్వారా అభిషేకించారు. కానీ సిరియా వాడైన హజాయేలును అభిషేకించలేదు. ఈలోపు ఏలియా గారు దేవుడు వచ్చాడు, ఏలియా గారిని అగ్ని రథాల మీద తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సమస్య నిమిత్తం హజాయేలు రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలీషా దగ్గరికి వచ్చి ఆ సమస్య గురించి అడుగుతుంటే పటపట కళ్ళమ్మ నీళ్లు కాచేస్తాడు పాస్టర్ గారు. తీయండి, రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. హోరేబు పర్వతం దగ్గర ఏలియా గారికి చెప్పిన విషయం ఎలీషా గారికి తెలియదు. ఆయన వెళ్ళిపోయిన 2వ అధ్యాయంలో, ఇది 8వ అధ్యాయంలో సంఘటన. ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. ముందు తరం వానికి బయలుపరిచింది, మళ్ళీ ఈ తరం వానికి బయలుపరిచినాక అతను ఇజ్రాయేలీలకు చేసే కీడును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. కన్నులు తెరిచి ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, దర్శనం కనపడుతుంది, ప్రవచనం చెప్తున్నాడు. అంటే ప్రవచనం దర్శనంతో కూడా. కన్నులు తెరచిన వాని దేవోక్తి మహోన్నతుని విద్య అంటూ బిలాం పలుకుతాడు. జ్ఞాపకమైన 22, 23, 24 అధ్యాయాల్లో. దర్శనం అనేది ప్రవచన వరం అనేది అన్య భాషలతో వస్తుంది. ప్రవచన వరం అనేటువంటిది దర్శనంతో కూడా కలిసి వస్తుంది. మీకు జ్ఞాపకమైన అపోస్తలుల కార్యం గ్రంథం 21వ అధ్యాయంలో ఆగబు ప్రవచిస్తాడు. ఏమని? లోకమంతటి మీదకి రాబోతున్న కరువును గురించి 11వ వచనంలో ఇలాగ కదా. అంటే ప్రవచనములో దేవుడు కేవలం మాటే కాదు, కానీ కొన్ని గుర్తులను కూడా తెలియపరుస్తాడు. వీటిని గుర్తుపట్టాలి. నేను మళ్ళీ అడుగుతున్నా, నిజమైన ప్రవచనాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు నిజమైన ప్రవక్త అనలా, నిజమైన ప్రవచనాన్ని. ఎందుకంటే విజయకుమార్ అనేవాడు నిజమైన ప్రవక్త అనుకున్నా, దేవుడు వరం ఇచ్చారు, ఆయన ప్రవచనం చెప్పారు. కానీ బిలాంలాగా మధ్యలో దేనికన్నా అవకాశం ఇచ్చాడు అనుకో, ఆయన డబ్బుకి అవకాశం ఇచ్చాడు. అట్లాగే విజయకుమార్ అనేవాడు నా మీదే చెప్పుకోండి, నేను ఎవడి మీద చెప్పట్లా. దేనికన్నా దేవునికి విరోధమైన వాటికి అవకాశం ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది? దేవునికి విరోధమైన మాటలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు తన ప్రణాళికలో ఉన్న వ్యక్తుల కొరకైతే ఆ మాట తిప్పేస్తాడు, లేకపోతే అవే పలికేటట్టు చేస్తాడు. ఇక భ్రష్టులు అయిపోతారు. కాబట్టి ప్రవక్త అనేవాడు ఎప్పుడు కూడా దేవునితో గడగడలాడుతూ ఆయనతో సమాధానం కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఈ మాటలు మీరు మనసులో పెట్టి నిజమైన ప్రవచనానికి గుర్తేమిటి? ఆ ప్రవచనం దేవునికి మహిమను తీసుకొస్తుంది. అవునా? ఆ ప్రవచనం క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, సంఘానికి ఆదరణ కలుగజేస్తుంది. ఇంకా ప్రవచనం అనేది బుద్ధివాక్యంతో జ్ఞానవాక్యంతో కలిసి పనిచేస్తుంది, స్వస్థత వరంతో పనిచేస్తుంది. ఇలా అనేక విషయాలు. ప్రవక్త సేవ అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడు, దేవుడు ఏం చెప్పాడో చెప్పడం, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులైనా చెప్పడం, దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి, ఆయన కృపలో ఉన్న వ్యక్తి ప్రవక్త అయితే అతన్ని దారి తప్పిపోనియాడు. అతని ఎముకల్లో అగ్నివల్లి మండుతూ ఉంటుంది. ఆ మంట మాటికి చెప్తాడు, హెచ్చరిస్తాడు. పౌలు మాటికి నేను బ్రతిమలాడుకుంటున్నా, వేడుకుంటున్నా, ఎన్నిసార్లు చెప్పాడు? వాళ్ళలో ఉన్న దుర్మార్గం, దుష్టత్వం, కామాతురత్వం, ఇలాగ అనేక విషయాలు చెప్పి వాటిని విసర్జించండి, వీటిని చంపివేయండి, వాటి నుండి వెనుతిరగండి అని చెబుతూ బతిమలాడుకున్న ప్రతి సంఘానికి ఏ గ్రంథంలో లేదు? ఆయన రాసిన పుస్తకాలలో మాటికి ఎందుకు చెప్పకుండా ఉండలేడు. ఆయన అలా ఉంటారు. దేవుడు చెప్పిన విధంగా ఆయన ఉంటారు. దానికోసం ఎంతో పోగొట్టుకుంటారు.
ఎంతో నష్టపోతారు, ఎన్నో అవమానాలు, ఎన్నో తృణీకారాలు కదా, ఎన్నో తృణీకారాలు. ఆ రోజు ప్రవక్త వస్తున్నాడంటే రాజులు సైతం నిలవబడి పక్కన. ఈరోజు ప్రవక్త వస్తున్నాడంటే పాస్టర్ గారు వస్తున్నాడు అంటే ప్రవక్త వస్తే రానియండి. ఎందుకు? అలాంటి సమాజం అనేక మంది ఉన్నారు చుట్టూ. అబద్ధ ప్రవక్తలైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో నిజమైన ప్రవక్తలను గుర్తుపట్టలేకపోతుంది ఈనాటి మానవ సమాజము, క్రైస్తవ సమాజం. కానీ మనము వివేచన కలిగి నిజమైన ప్రవచనాన్ని గుర్తుపడుతూ ప్రభువుని అడిగినట్లయితే, అయ్యా జరగబో సంగతులు నాకు తెలియపరుస్తానన్నావు కదా, నాకు కావాలి, ప్రవచన వరం నాకు కావాలి. వరాలు ఉన్నప్పుడు ఉండేటువంటి ఆశీర్వాదాలు ఏం చెప్పాను? అది ఏ వరమైనా సరే, భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం చెప్పాను కదా. ఒక వరము దేవుడు నీకు ఇచ్చాడంటే ఆ వరాన్ని ఉపయోగిస్తున్నావు అంటే నీకు కలిగే మొట్టమొదటి మేలేమిటి? దేవుని ప్రజెన్స్, ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయనతో సహవాసపు అనుభవం ఉన్నది. ఈ ప్రవచన వరంలో దేవుని శక్తి ఆ వ్యక్తి ద్వారా వెల్లడి అవుతుంది. దేవుని శక్తి. భాషల వరం దేవునితో మాట్లాడితే ఆ వ్యక్తికి, మాట్లాడిన వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగేది, తద్వారా తన చుట్టూ ఉన్న వారికి నెమ్మది, సమాధానం కలిగింది. ఇక్కడ ఈ ప్రవచన వరం ఎలాంటి విపత్కరమైన నినివే పట్టణాన్ని మార్చింది ఆ ప్రవచన వరం కాదా? ఎంత దైవశక్తి విడుదలైంది ఆ ప్రవక్త ద్వారా. దేవుని శక్తి విడుదలవుతుంది కదా. ప్రవక్త శ్రమ పడతాడు, నలకోట పడతాడు, గర్వంగా మాట్లాడు, అతిశయం అనేది ఉండదు. అతిశయం అని స్తన్యమించు తల్లి తన బిడ్డలను గారవించినట్లు అన్నట్లుగా ఇక్కడ ఉండేటట్లు ఇలా ఉంటాడు. అవసరమైనప్పుడు హెచ్చరించవలసి వచ్చినప్పుడు ఎలా రావాలి నీ దగ్గరికి? బెత్తంతోనా ఇలా గద్దిస్తాడు. ఇది ప్రవక్త యొక్క పరిచయం. కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగాం. మనం ధ్యానం చేసిన విషయాలు, ప్రవచన వరం అంటే ఏమని చెప్పాను? ప్రస్తుతము, వర్తమానము, భవిష్యత్తుగా, అవునా, విషయాలు తెలియపరచడం. అది దేవుని వాక్కు గ్రంథస్థ రూపం చేయడం, లేదు దేవుని ప్రజలకు జరగబోయే సంగతులు తెలియపరచడం. గమలీయేలు ప్రవచనం చెప్పాడు, జ్ఞాపకమైన ధూమ్దా అనేవాడు 400 మందిని పెట్టుకొని, 4000 మందినా 400 మందిన పెట్టుకొని, అప్పుడు నేను ఒక రాజ్యం కడుతున్నానని అరణ్యానికి తీసుకుపోయారు. ఆ తర్వాత ఎవరు లేకుండా చెదిరిపోయారు. యేసు కూడా ఒకవేళ అట్టడైతే ఆయనంతటా ఆయనే చెదిరిపోతాడు, మీరు ఆయన ఏం చేయమాకండి. అపోస్తలుల కార్యక్రమం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును కదా. మరి వాళ్ళలో కూడా ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చింది ఏదో. అన్యులను కూడా, క్రైస్తవ భక్తి చేయని వ్యక్తులను కూడా ప్రవచనం చెప్పడానికి వాడుకున్న సందర్భాలకు అది బెస్ట్ ఎగ్జాంపుల్ గమలీయేలు. అవునా? మరి నెరవేరిందా లేదా అని చెప్పింది? నెరవేరింది కదా. వాళ్ళు ఆగారు, ఈయన పరిచర్య ఆగలేదు. అంటే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఆ మాట నికోదేము గారు చెప్తారు 3వ అధ్యాయంలో, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నావు అని, దేవుని సహాయంతో గొప్ప కార్యాలు చేస్తున్నావని, దేవుని శక్తి లేకపోతే నువ్వు ఏవీ చేయలేవని ఈయన పొగుడుతుంటే అవన్నీ పక్కన పెట్టు. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా బాప్తిస్మం పొందితేనే కానీ అలా ప్రవేశమే ఉండదని వేసాడు. గడగడలాడిపోయాడు పెద్ద ఆయన కదా. కాబట్టి ప్రవచన వరం అనేది ముఖాముఖి దేవునితో మాట్లాడడం, దేవుని సన్నిధిని అనుభవించడం, దేవుని శక్తిని ఇతరులోనికి విడుదల చేయడం, దేవుని శక్తిని ఇతరులోకి విడుదల చేయడం. ప్రజల కొరకే శ్రమపడే జీవితం ప్రవక్త జీవితం. ప్రవచనం చెప్పి డబ్బులు సంపాదించుకునేది కాదు, ఘనతను సంపాదించుకునేది కాదు. ప్రజల చేత అవమానపరచబడడం, గాయపరచబడడం, చంపబడడం కూడా ప్రవక్త యొక్క పరిచర్య. అందుకొరకు సిద్ధపడితే ప్రభువుని అడుగు, అది నీకు నిజమైన భక్తి అవుతుంది. అలా కాకుండా ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఈ వరమి, ఆయన కొరకు నెలలో ఒకరోజు ప్రత్యేకించుకొని దేవుని మందిరంలో కనిపెట్టే అనుభవం లేకపోతే నువ్వు ఇంకేం కష్టపడతావు ఆయన కోసం? ఆయన కొరకు
ఇదిగో నేను ఇది చేయగలిగాను, ఈ వ్యక్తి సువార్త చెప్పగలిగాను ఆయన కొరకు, నాకేం తెలియకపోయినా తెలిసిన దానిలో నుండి. ఏది నీ సాక్ష్యం? ఏమీ లేకుండా నాకు ఈ వరం కావాలి అంటే ఎందుకు నీకు ఈ వరం? సో చెప్పుకొని డబ్బులు సంపాదిస్తావా? కాదు కదా. సంఘానికి క్షేమాభివృద్ధి కావాలంటే నువ్వు నష్టపోవాలి. ఇంకా ప్రవక్త పరిచర్యలో అద్భుతాలు ఉంటాయి, ప్రవక్త పరిచర్యలో స్వస్థత కార్యాలు ఉంటాయి, ఉన్నాయి కదా. ఎలీషా 5 ప్రాముఖ్యమైన సందర్భాలలో అద్భుతాలు జరిగినాయి బైబిల్ గ్రంథంలో. అందరూ ప్రవక్తల కాలం, యేసుప్రభు వారి కాలంలో జరిగినాయి, అపోస్తల కాలంలో జరిగినాయి, అవునా, మోషే కాలంలో జరిగినాయి, ఎలీషాల కాలంలో జరిగినాయి, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోల కాలం, ఈ 5 కాలాల్లో జరిగినాయి. వీళ్ళు 5 ఈ కాలంలో జరగబోయే విషయాలు చెప్పిన వాళ్ళు వీళ్ళు. అంటే ప్రవక్త పరిచర్యలో జరగబోయే విషయాలు చెప్పడమే కాదు, అద్భుత కార్యాలు కూడా మోషే కాలంలో ఉన్నాయా లేవా, ఎలీషా కాలంలో ఉన్నాయా లేవా, దానియేలు కాలంలో ఉన్నాయా లేవా, అద్భుతాలు ఉన్నాయా లేవా? అమ్మో, అగ్నిగుణం, సింహాల బోన్. మరి యేసు ప్రభు కాలంలో ఇది చెప్పే పనే లేదు. 27+9, అవునా. మరి అపోస్తల కార్యం గ్రంథం అంతా అద్భుతాల, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలే. ప్రాముఖ్యమైనవి 5 కాలాల్లో జరిగినాయి. ఈ 5 కాలాల్లో వాడబడిన వాళ్ళు ప్రవక్తలు. ఆ ప్రవక్త పరిచర్యలు అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళని లేపడం ఉన్నది. చాలా శక్తివంతమైన పరిచర్య ప్రవచన పరిచర్య. అందుకే ఆయన అన్నాడు, మూలవాక్యం ఏమిటి? మరి విశేషముగా ప్రవచన వరాన్ని అడుగుదామా ప్రభుని, అప్పగించుకుందాం ప్రభు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు చెప్పబడిన వాక్యం నిమిత్తం ఈ మనోహర పండుగల కార్యక్రమాల కొరకు 1 నిమిషం ప్రార్థన, ఒక్కరు బిగ్గరగా ప్రార్థన చేయండి.